కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో సమావేశం. మంత్రుల శాఖలు, పార్టీ పదవులపై చర్చ. ఇవాళ పలు శాఖలపై చంద్రబాబు సమీక్ష. సాయంత్రం స్టేట్ క్వాంటమ్ మిషన్ పై రివ్యూ. హైవేలు, రోడ్ల నిర్మాణం పైన ఫోకస్. మా మొర అధిష్టానం వినలేదు. 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలి. పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నానన్న మల్రెడ్డి. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. బీఆర్కే భవన్లో విచారించనున్న పీసీ ఘోష్. కీలకంగా మారనున్న హరీష్ రావు సమాధానాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం. సిట్ విచారణకి హాజరవుతున్న ఎస్ఐబి మాజీ చీఫ్. ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నారు ప్రభాకర్ రావు. జగిత్యాలలో పోటాపోటీగా ఫ్లెక్సీలు. జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఏర్పాటు. అడ్లూరికి మంత్రి పదవితో 2 వర్గాల ఫ్లెక్సీలు. దళార్లు డబ్బులు అడిగితే నాకు చెప్పండి, నా సన్నిహితులైనా సరే వదిలిపెట్టేది లేదు వాళ్ళని. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో యోగాంధ్ర. 32,000 మందితో యోగాసనాలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. విజయవాడ రైల్వే స్టేషన్లో విస్తృతమైన తనిఖీలు. రైళ్లలో ప్రయాణికుల వివరాలపై ఆరా. డ్రగ్స్ రవాణాని అరికట్టికేనన్న పోలీసులు. స్వగ్రామానికి మావోయిస్ట్ నేత అడెల్లు మృతదేహం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పుచ్చరలో అంత్యక్రియలు. ఇటీవలే బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం. గత 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారు. రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్న పార్థసారథి. పూజారి లైంగిక వేధింపులు. అంబూర్ ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు. తమిళనాడులోని నాగనాథ స్వామి ఆలయంలో ఘటన. బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరి పోరు. 243 స్థానాల్లో పోటీకి రెడీ. అది ఎన్డీఏకే లాభమన్న చిరాగ్ పాస్వాన్. పెరియార్ నదిలో కొట్టుకుపోయిన యువతి. తాడుతో రక్షించిన స్థానికులు. తమిళనాడు తేనిలో ఘటన. ఆమె సురక్షితం. రాజధానిలో మండిపోతున్న ఎండలు. 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం. దేశంలో విజృంభిస్తున్న కరోనా. 6,000 దాటిన యాక్టివ్ కేసులు. 65కి పెరిగిన మృతుల సంఖ్య.